ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ హడావిడి ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఒక్కటన్నా ఉండాల్సిందే. ఏ జోనర్ సినిమాలైనా కూడా ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ లో స్టెప్‌లేయడానికి రెడీ అవుతున్నారు. పెద్ద హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే స్టార్ సింగర్స్ కూడా స్పెషల్ సాంగ్స్ ఆలపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఒక స్టార్ సింగర్ స్పెషల్ సాంగ్స్ పై షాకింగ్ కమెంట్స్ చేశారు. తాను పాడిన పాట పిల్లల్ని కూడా చెడగొట్టిందని ఆమె అన్నారు. ఈ పాట పాడుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను కూడా ఆమె తెలిపారు. ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆ బ్యూటీ ఎవరో కాదు, శ్రేయ ఘోషల్. 12 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటి వరకు 25,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, బెంగాలీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ లో ఆమె ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సింగర్స్ లో కూడా ఆమె ఒకరు. శ్రేయ ఘోషల్ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రేయ ఘోషల్ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ ఐటెం సాంగ్ పాడినందుకు సిగ్గుపడుతున్నా అని తెలిపారు శ్రేయ ఘోషల్. శ్రేయ ఘోషల్ పలు ఐటెం సాంగ్స్ పాడారు. అగ్నిపథ్ మూవీలోని చిక్నీ చమేలి అనే పాట కూడా పాడారు. అయితే ఈ పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఐటెం సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతుంటారు. చిన్న పిల్లలు కూడా వాటి అర్థమేంటో తెలియకుండా పాడేస్తున్నారు. చిన్న పిల్లలు ఇలాంటి పాటలు పాడడం, డాన్సులు చేస్తున్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి మీ పాటలు చాలా బాగున్నాయి, మీకోసం పాడతా అని ఆ పాట పాడుతున్నారు. అప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఓ 5-6 ఏళ్ల పిల్ల ఇలాంటి లిరిక్స్ పాడడం సరికాదని శ్రేయ ఘోషల్ చెప్పుకొచ్చారు.